అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీంతో ఈ పథకం ఎంతో ప్రజాదరణ పొందింది. ఎప్పుడూ లేనంతగా బస్సులో కిక్కిరిసి జనాలు వెళ్తున్నారు. మునుపటి కంటే కూడా ఆర్టీసీ ఆదాయం పెరిగిందని అధికారులు కూడా చాలా సందర్భాల్లో వెల్లడించారు. ఇక మహిళలతో పాటు దీని ఆధారంగా వృద్ధులకు, పిల్లలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని వినతి పత్రం అందించారు. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వృద్ధులకు, పిల్లలకు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేందుకు ఉచిత వ్యవస్థ అవసరం. అయితే మహిళలకు ఉచిత ప్రయాణ పథకం మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులకు కూడా ఉచిత సేవలను అందించాలని గతంలో చాలాసార్లు అభ్యర్థించారు. ప్రతి సంవత్సరం సీనియర్ సిటిజన్స్, వికలాంగుల సంక్షేమ శాఖ ఉచిత బస్ పాస్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ బస్సుల్లో సీట్లు కేటాయిస్తుండగా మహిళలు, వృద్ధులు, వికలాంగులకు ఈ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఇక సీనియర్ సిటిజన్లకు అయితే సబ్సిడీతో కూడిన బస్ పాస్లను అందిస్తున్నారు. తప్పనిసరిగా భారతీయ నివాసి అయి ఉండాలి, రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. అదేవిధంగా ఏజ్ ప్రూఫ్ కోసం పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ కార్డ్, నివాస రుజువు పత్రం కూడా ఉండాలి. వీటికి మీ సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. అయితే 60 ఏళ్లు పైబడిన వారు మహిళలైనా, పురుషులైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చట. సీనియర్ సిటిజన్లకు 25% రిజర్వేషన్లు కూడా కల్పిస్తున్నారు. కాబట్టి మీకు సీనియర్ సిటిజన్స్ ఉచిత బస్ కార్డ్ ఉంటే గనక టీఎస్ఆర్టీసీలో ప్రయాణించుకోవచ్చు. త్వరలోనే 60 ఏళ్లు పైబడిన వారికి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందట. మరెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి మీ సేవలో దరఖాస్తు చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.